మహాశివరాత్రి పర్వదినాన్ని కర్నూలు నగరంలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జగన్నాథగట్టుపై వెలిసిన రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే పరమశివుడికి అభిషేకాలు చేశారు. దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. రాత్రి రథోత్సవం నిర్వహించనున్నారు. తెలుగుదేశం పార్టీ 16వ వార్డు కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయం ఆవరణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 6 సంవత్సరాల నుంచి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా కర్నూలు జిల్లా కర్నూలు పట్టణం మన జగన్నాథగట్టు నందు వెలిసిన రూపాల సంగమేశ్వర స్వామి తరఫున ఇక్కడికి వచ్చే భక్తాదులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరము కర్నూలు పట్టణానికి దగ్గరలో ఉన్న స్వామి వెలిచినాడు కాబట్టి ఎక్కడో ఉన్న సంగమేశ్వరంలో ఉన్న స్వామి ఇక్కడ కర్నూలు పట్టణం దగ్గరలో వచ్చి వెలిచినందుకు భక్తులు చాలా సంతోషించి దూరం పోకుండా ఇక్కడే వచ్చి చాలా మంది దగ్గర ఈరోజు 1,00,000 మంది పైన భక్తులు ఈ సంగమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇందులో భాగంగా మేము మా వంతుగా దినదేవరపాడు గ్రామవాసులం మేము వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయాలని వచ్చిన ప్రతి భక్తునికి కూడా ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ కమిటీ వారు, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు, అభివృద్ధి కమిటీ అనే కమిటీ ఉంది. ఆ కమిటీ వారు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందిస్తారు. అందరి సహకారంతోనే మేము ఇక్కడ వచ్చిన భక్తులకు గత 6 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రతి భక్తులకు కూడా ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భక్తులు చాలా మంది విరివిగా పాల్గొని చాలా క్రమశిక్షణతో మేము పెట్టిన ప్రసాదం స్వీకరించి చాలా సంతోషంగా వెళ్తే ఆ దేవదేవుణ్ణి వేడుకుంటారు. కాబట్టి మేము మిగతా అందరికీ కూడా హిందూ బంధువులందరికీ కూడా తెలియజేసేది ఏమంటే మొన్ననే మనం అందరం చూసినాం కుంభమేళ. అదేవిధంగా ఎక్కడ కూడా హిందూ